వాడటం చేశాను. అది కంటిన్యూ చేస్తున్నాను. అప్పటి నుంచి ఆయిల్ కానీ, ఈ గ్లూకో హెల్త్ కానీ, ఈ అలోవెరా కానీ, ఆమ్లా కానీ, తర్వాత మన మీటింగుల్లో చెప్పేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చినాను. నూనె తర్వాత ఫ్లెక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, అలాగే అన్ని రకాలు వాడుతూ వచ్చాను. ఎందువల్ల వాడుతూ వచ్చినానంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా బాడీలో పనిచేస్తుంది. రెండోది, జబ్బు ఉన్నా జబ్బు లేకపోయినా వాడితే జబ్బు రానిదు, జబ్బులు రానియకుండా బాగా వస్తుందని చెప్పనేది తెలుసుకున్నాం. అందువల్ల ఆల్ ఐటమ్స్ వాడుతూ ఉన్నాను. నా ఏజ్ 74లో 34 లాగా ఉంది నా ఇమ్యూనిటీ పవర్. 74లో 34 లాగా ఉన్న నా వయసు. ఇప్పుడు ఆ వయసులో 34లో ఎంత ఎనర్జీ ఉంది బాడీలో, అంత ఎనర్జీ ఇప్పుడు ఉంది. అంటే దీని అంతటి కారణం మనం ఎస్టేజీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అంతకుముందు కనీసం మా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉండే కూరగాయల మార్కెట్కి పోవాలన్నా మోటార్ సైకిల్స్కి పోవాలనిపించేది, మనసుకి నడిచిపోవాలనిపించేది. ఎప్పుడు 4 గంటలకు లేస్తాను, వ్యాయామం అర్ధగంట చేస్తాను, తర్వాత వేడి నీళ్ళు ఒక బాటిల్ తాగుతాను, తర్వాత వాకింగ్ 1 గంట చేస్తాను. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పాలంటే చాలా ఉంది. మేడం గారు టైం లేదంటుంది, చాలా ఉంది చెప్పాలంటేను. మా ఇన్కము నేను ఒకే నెలలో బ్రాంచ్ సిల్వర్ అయిపోయినాను. అప్పుడు డిసెంబర్లో బ్రాంచ్ సిల్వర్ 2 అయిపోయినాను. అప్పుడు 10-11,000 చిల్లర చెక్ వచ్చింది. మళ్ళా నెలలో కూడా వచ్చింది. బ్రాంచ్ సిల్వర్ నిలబెట్టుకున్నాము. తర్వాత మా అబ్బాయికి ఒకరు ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఒక 1 మంత్ 2 మంత్స్ నారాయణ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. నేను ఆ నెలలో చేయలేకపోయినాను, చెక్ డౌన్ అయింది. మళ్ళీ మన పోయిన మంత్లో కూడా మళ్ళీ 10,500 వచ్చింది. ఇప్పుడు నేను ఎల్ఓసికి తీసుకునేదానికి కూడా ప్రిపేర్ రెడీ అయిపోయింది. ఎల్ఓసి కూడా ప్రిపేర్ అయింది. ఎంత వస్తుందో చెప్పి తెలియదు, ఎల్ఓసి మాత్రం చేసేసి ఉన్నాను. అలాగా మా టీం అంతా నడుపుకోబోతున్నాం. మేము తక్కువ కాలంలో మా టీంలో 3-4 బ్రాంచీలు అయి ఉన్నారు, సిల్వర్లు అయి ఉన్నారు. తక్కువ టైం అంటే ఆగస్టులో నేను ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత 45 రోజులు ఎవరికి చెప్పలేదు. అక్టోబర్ నవంబర్ నుంచి చెప్పినాను. ఓన్లీ ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల్లో ఇవన్నీ సాధించడం జరిగింది. అగ్రి అయితే చెప్పదలుచుకుంటే చెప్పలేదు, చాలా చేశాను. అగ్రి ఎక్సలెంట్. అగ్రిని చెప్పాల్సిన అవసరం మన స్టేజ్లో చెట్టు లేకుండా చేస్తుంది. వరికి కానీ, అలాగే నిమ్మ చెట్లకు కానీ, మిరపకు కానీ, పొగాకు కానీ ప్రతి పైరుకి తిరిగేది ధైర్యంగా చెప్పొచ్చు, ధైర్యంగా ఏం చేయొచ్చు. రైతుల దగ్గరికి ధైర్యంగా ఎవరైనా పోవచ్చు. కానీ లేడీస్ ఎక్కువ మీరు ప్రాజెక్టు మీద పోతున్నారు.